తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నిమిత్త మాతృలు అనే ఒక చిన్న కథ, రచన డి కామేశ్వరి గారు. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. రోహిణి కార్తీ ఎండలో రోళ్ళు బద్దలు కొడుతున్నాయి. ఫ్యాన్ క్రింద కూర్చున్న వేడిగాలి తప్ప ప్రాణానికి సుఖమేది? వడగాల్పు ఆ చెవి నుంచి ఈ చెవికి కొడుతోంది. ఎంత చికాకుగా ఉన్నా తప్పదు గనుక అలాగే ఆపసోపాలు పడుతూ కూర్చుని పేపర్లు దిద్దుతున్నాను. ఆ పేపర్లు వారం లోపల వదుల్చుకోవాలి. అప్పటిక కాస్త ఊపిరి పీల్చుకోవడానికి అవుతుంది. ఏ ఊరైనా సరదాగా వెళ్ళి తిరిగి రావాలి. వెళ్ళబోయే చోటు గురించి, అక్కడ గడపబోయే రోజుల గురించి మనసు ప్లాన్ వేస్తోంది. అలవాటుగా యాంత్రికంగా కళ్ళు పేపర్ల మీద నిలిపాను. అలవాటైన చేతులు తమ పని అవి చేస్తున్నాయి. వీధి తలుపు ఎవరో కొడుతున్నారో. చేస్తున్న పని ఆపి వెళ్ళడానికి బద్ధకం వేసింది. ఇంత ఎండలో ఎవరొచ్చారో? కొంప మునిగినట్లు మళ్ళీ 2 సార్లు కొట్టారో ఎవరో. తప్పక విసుక్కుంటూ లేచి వెళ్ళి తలుపు తీశాను. గుమ్మం ముందు ఎండలో కలకలలాడుతూ ఓ అంబాసిడర్ కార్ ఆగి ఉంది. మెట్ల మీద ఓ వ్యక్తి నిల్చుని నన్ను చూడగానే నమస్కారం చేశాడు. ప్రతి నమస్కారం చేశాను. ఆయన ఎవరో ఎక్కడా చూసిన గుర్తైనా లేదో. నాకు లోపలికి రమ్మనాలో వద్దో తేల్చుకోలేక ఒక్క క్షణం అలా నిలబడ్డాను. ఆయన తనని పరిచయం చేసుకుంటాడేమోనని. మీతో చిన్న పని ఉండి వచ్చానమ్మా అన్నాడాయన తానెవరో చెప్పకుండానే. లోపలికి రండి దారి తీస్తూ అన్నాను. లోపలికి వెళ్ళగానే టేబుల్ మీది చిందరవందరగా ఉన్న పేపర్లని గబగబా డ్రాయర్లో పెట్టాను. నేను దిద్దే పేపర్లు మరొకరి కంటపడడం నాకు ఇష్టం లేదు. అయినా ఈ లోపల ఆయన చూడనే చూశాడు. పేపర్లు దిద్దుకుంటున్నట్టున్నారు, మీ పని పాడు చేశాను కాబోలు. అదో రకంగా ఆ పేపర్ల వంక చూస్తూ అన్నాడు. పర్వాలేదులేండి మర్యాదకి అన్నాను. ఆయన మాటల్లో యాస, ఆ వేషం చూస్తే డబ్బు గల కమ్మలో రెడ్లో అని తెలిసిపోతుంది. పల్చటి గ్లాస్కో లాల్చీ పంచ, ఖరీదు గల చెప్పులు, 8 వేళ్లకి దగదగలాడే రాళ్ల ఉంగరాలు, గోల్డ్ వాచి, వీధిలో అంబాసిడర్ అన్నీ అతనికున్న డబ్బుని చాటకనే చాటుతాయి అందరికీ. నాతో ఆయనకేం పనో నాకు అర్థం కాలేదు. నా పేరు ఈరపరెడ్డి అంటారండి, మాది గోపన్నపాలెం అని సక్రమంగా అన్నాడు వచ్చి కూర్చున్న 5 నిమిషాలకి. ఆహా, ఏం చేస్తుంటారు మీరు? ఏదో అడగాలని అడిగాను. ఏదో 2 పంచదార మిల్లులు, 2 రైసు మిల్లులు ఉన్నాయి, అవి చూసుకుంటాను. ఇంకా చెరుకు తోట హైదరాబాదు కాడ, ద్రాక్ష తోట అది ఉందనుకోండి. మా లాంటోళ్ళకి ఏదో ఇలాంటి వ్యాపారాలు తప్ప ఉద్యోగాలు సద్యోగాలు ఏం చేస్తాం చెప్పండి. 2 పంచదార మిల్లులు, రైస్ మిల్లులు, పొలాలు, తోటలు ఉన్నవాడికి వెదవ ఉద్యోగం ఎందుకు? ఇంతకీ ఇతనికి నాతో ఏం పనో అడగందే చెప్పేట్టు లేడు. ఏం పని మీద వచ్చారో చెప్పారు కాదు అన్నాను. ఓసారి తమ దర్శనం చేసుకుందామని. ఓ వెకిలి నవ్వు నవ్వి చేతులు నలుపుకున్నాడు నసుగుతూ. నా దర్శనం? నేనేం దేవతనా, ఏ సినిమా తారనా, పోనీ ఏ మంత్రినా, పోనీ ఏ లక్షాధికారినినా? నా దర్శనం చేసుకుంటే అతనికేం లాభం? ఆ నసుగుడు చూస్తుంటే ఒళ్ళు మండుతుంది. చెప్పేదేదో త్వరగా చెప్పేయకూడదు. తమ వల్ల చిన్న ఉపకారం కావాలి. మళ్ళీ ఆగాడు. నా వల్ల మీకేం ఉపకారం జరుగుతుంది? మీలాంటి వాళ్ళకి నాలాంటి మామూలు కాలేజీ లెక్చరర్ చేసే ఉపకారం ఏముంటుందండి? నవ్వుతూనే అంటించాను. అమ్మమ్మ, అలా అనకండి. తమరి చేతుల్లో లేనిదేముంది? మీరు తలుచుకోకపోతే, తమరు కాస్త దయించకపోతే మాలాంటోళ్ళం ఎలా రోజులు నెట్టుకురాగలం చెప్పండి? పొగిడి ఉబ్బేస్తున్నారు. ఎంత బింకంగా ఉందామన్నా నా మొహంలో ప్రసన్నత కనిపెట్టినట్టున్నాడు. మరి కాస్త నమ్రతగా, వినయంగా, తవరి గురించే కాలేజీలో మా గొప్పగా చెప్పుకుంటారట. చాలా బాగా పాఠాలు చెప్తారని, చాలా స్ట్రిక్ట్ అని. ఆ మాటలకేం లేండి. ఇష్టం లేనట్టుగా మాట త్రుంచేశాను.
ఎంతసేపు కూర్చున్నా అసలు సంగతి చెప్పకుండా అతను చేసే కాలయాపన చూస్తుంటే చిరాకు పుట్టుకొస్తోంది నాకు. ఇంతకీ మీ పని ఏమిటో చెప్పండి, కాస్త అసహనంగా అడిగాను. అబ్బే ఏం లేదు, పెద్ద పని కాదనుకోండి. మీరు శ్రమ అనుకోకపోతే కాస్త శ్రమ తీసుకొని చెప్పండి. అదే తమ కాడికి మా వాడి పియూసీ కెమిస్ట్రీ పరీక్ష పేపర్లు వస్తాయని తెలిసింది. ఇదా సంగతి? నేనెంత మూర్ఖురాలిని. పరీక్షలయ్యాక నా దగ్గరికి వచ్చే అపరిచితులు నా సహాయం ఆపేక్షించి వచ్చే వారే ఉంటారో. నా వల్ల ఎవరికన్నా కావలసిన పని అదొకటేనని, నా వల్ల జరిగే ఉపకారం ఇదొకటేనని ముందే నాకెందుకు తట్టలేదో. ఆయన వచ్చిన పని తెలిసాక నా మొహంలో ప్రసన్నం పోయి గంభీరత అలుముకుంది. ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? దాందే ఉందండి, ఎవరు చెప్తేనేం? మీ కాడకొచ్చినాయి ఆ పేపర్లని నిక్కచ్చిగా తెలిసింది నాకు. వెకిలి నవ్వు ఒకటి నవ్వాడు. అవును నిజమే, తెలుసుకోవడం ఏం కష్టం. డబ్బుతో జరగని పనులు ఏముంటాయి ఈ లోకంలో? డబ్బుకి దాసోహం అనని వాళ్ళెంతమంది ఉంటారు? అయితే ఏమంటారు ఇంతకీ మీరు? తమరు కాస్త దయ ఉంచి మా వాడి నెంబర్ చూసి ఎన్ని మార్కులు వచ్చినాయో చెబితే మీ మేలు మరవను. క్షమించాలి, అలాంటివి మీరు అడగకూడదు, మేం చెప్పకూడదు. అసలు మీరిలా రావడం అడగడం తగిన పని కాదు. ఎవరికైనా తెలిస్తే నా ఉద్యోగానికి ఎంత ముప్పో తెలుసా మీకు? కఠినంగా అన్నాను. అమ్మమ్మ, అదెలా తెలుస్తుంది? మూడో కంటివాడికి ఈ మాట తెలియనిస్తానా? ఆ భయం మీకొద్దు. అభయం ఇస్తూ మాట్లాడాడు. ఎవరికి తెలిసినా మానినా అలాంటి పనులు చేయడం నా ఉద్యోగ ధర్మానికి విరుద్ధం. మీరు దయ ఉంచి నన్ను ఇబ్బందిలో పెట్టకండి. నా నిశ్చయం మారినట్టు గట్టిగా నొక్కి చెప్పాను. ఆయన ఒక్క క్షణం నిరాశపడ్డట్టు ముఖం పెట్టాడు. వెంటనే ఆ మాత్రానికే డీలా పడిపోతే ఎలా అన్నట్టు ఓ నవ్వు నవ్వి 2 చేతులు జోడించి నమస్కారం పెట్టాడు. అమ్మమ్మ, మీరలా అనేస్తే ఎలా అమ్మా? మీ మీద ఆశ పెట్టుకొని ఇంత దూరం వచ్చాను. ఈ మాత్రం సాయం మీరు చేయక తప్పదు. ఎవరికి తెలుస్తుందేమోనన్న సందేహం మీకంత మాత్రం అక్కర్లేదు. కాస్త పేపర్ చూసి పాస్ అయ్యాడో లేదో చెప్పేస్తే చాలు. ఒక్క క్షణం ఆగి మీ కష్టం ఉంచుకోను. ఏదో నా శక్తి కొలది జేబులోంచి ఒక కవర్ తీశాడు. లంచం ఇస్తాడన్నమాట. ఎంత ధైర్యంగా మొహం ఎదుటే చెప్తున్నాడు. నా ఒళ్ళు మండింది. తక్షణం బయటికి గెంటాలన్న ఆవేశం వచ్చినా పెద్ద మనిషి అంతలా అమర్యాదగా మాట్లాడి పొమ్మని లేకపోయాను. చూడండి, నాకు ఇలాంటివి ఇష్టం లేదు. ఇలాంటివి అవినీతి పనులకి పాల్పడడం నాకు చేత కాదు. దయచేసి మీరు నన్ను ఇరకాటంలో పెట్టి బాధ పెట్టకండి. అంతకంటే కఠినంగా ఇంకెలా చెప్పాలో ఆ క్షణంలో నాకు తెలియలేదు. అబ్బే, తవర్ని బాధ పెట్టడం నాకు మాత్రం ఇష్టమా? ఒకరి కష్టం ఉంచుకోవడం నాకు ఇష్టం లేదు. ఉత్తినే ఏ పని ఎవరి చేత చేయించుకోవాలన్నా వేయించుకోవాలన్నా నాకు అదోలా ఉంటుంది. అంచేత అన్నాను సుమండి. ఏదో సంతోషంతో ఇచ్చిన దాన్ని మీరు కాదనకూడదు అంటూ టేబుల్ మీద కవరు తెచ్చిపెట్టాడు ఆయన. గుమ్మం దగ్గరికెళ్ళి డ్రైవర్ని కేకేశాడు. డ్రైవరు ఏదో బుట్ట తెచ్చి లోపల పెట్టాడు. మా ద్రాక్ష తోటలో కాసిన ద్రాక్షలండి. అనాబ్షా ద్రాక్షల రుచి మరి ఏ ద్రాక్షకి రాదు కదండి. అతి నైపుణ్యంతో సంభాషణ సాగిస్తున్న ఆయన నాకు మాట్లాడడానికి అవకాశం ఇయ్యలేదు. ఈయనకెలా చెప్పాలో అర్థం కాని స్థితిలో పడ్డాను. చూడండి, ఇలాంటి లంచాలు అవి తీసుకొని పనులు చేయడం నాకు అలవాట్లేదు. దయచేసి ఈ కవరు తీసేయండి ఇక్కడి నుంచి. అమ్మమ్మ, లంచం ఏమిటండి? చీచీ, లంచం ఇస్తానా? మీలాంటి వారికి సంతోషంతో ఇచ్చిన కానుక. పోనీ లంచం కాకపోతే కానుక. ఇలాంటి కానుకలు పుచ్చుకునే అలవాటు నాకు లేదు. మీకు నేను ఏం సహాయపడలేనందుకు క్షమించండి. కాస్త కఠినంగా అన్నాను. ఆయన నిస్సహాయంగా చూశాడు. ఏదో మిమ్మల్ని నమ్ముకొని ఇంత దూరం వచ్చాను. ఈ కాస్త సాయం చేసి పెట్టండి, కాదనరని వచ్చాను. అసలు మీకు మీ అబ్బాయి పాస్ అవుతాడన్న నమ్మకం ఉందా? పాస్ అవుతాడని మీకు నమ్మకం ఉంటే మార్కుల సంగతి అడగనే అక్కర్లేదు. పాసు కాని పక్షంలో మార్కులు ఎన్ని వచ్చాయో తెలుసుకొని మాత్రం ఏం చేయగలరు? ఆయన అసలు ఉద్దేశం రావడానికి గడుసుగా ప్రశ్నించాను. ఆయన కాస్త ఇబ్బందిగా చూశాడు. అదేనండి, ఆడు కాస్త పేపర్ పాడు చేశానంటున్నాడు. అందుకే కాస్తంత ఆరాటం. అయితే కేవలం మార్కులెన్ని వచ్చాయో చూసి చెప్పమని కాదు ఆయన కోరిక. ఆ తక్కువ మార్కులు వేయమంటాడు. చెప్పాక ఖచ్చితంగా తన వల్ల కాదని ముందే చెప్పి పంపేయాలి.
పేపర్ పాడు చేశానని అబ్బాయి అంటుంటే మార్కులు తెలుసుకుని మాత్రం మీరేం చేస్తారండి? తమ దయ ఉంటే చేయలేనిది ఏముంటుంది చెప్పండి, చేతులు నలుపుకుంటూ అన్నాడు అదోలా నవ్వుతూ. ఆయన అసలు ఉద్దేశం స్పష్టంగా అర్థమైంది. మీరు నన్ను క్షమించండి, అలాంటి పనులు చేయడం నా వల్ల కాదని ముందే చెప్పాను. మీరింక నా కాలం మీ కాలం కూడా వృధా చేయడం మంచిది కాదు. ఈ కవర్ తీసుకోండి, ఇలాంటివి నాకు అలవాట్లేదు. లేచి నిలబడి కవర్ తీసి అతనికి అందించాను. ఆయన తీసుకోలేదు. తవరికి క్రొత్త, చిన్నవారు, అలవాటు లేదు కాబోలు. కానీ ఇలా ఎంతోమంది చేస్తుంటారు. ఇందులో తప్పేముంది చెప్పండి? మన లాంటి వాళ్ళం ఏదో న్యాయంగా ఉండాలంటే మాత్రం ఈ ప్రపంచంలో కుదురుతుందా? మహా వాళ్లే సేయగాలింది, మన లాంటి వారం ఎంత? నలుగురితో పాటు మనము నడవాలి. నిల్చోపెట్టి ఆయన బోధిస్తున్న నీతులు వింటుంటే ఒళ్ళు మండుకొచ్చింది. నలుగురు సంగతి నాకక్కర్లేదు. నాకు న్యాయం అని తోచింది చేస్తాను. రూల్స్కి వ్యతిరేకంగా వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అయినా మీరు ఇంత డబ్బు గలవారు. మీ అబ్బాయి ఓ ఏడాది పరీక్ష తప్పినంత మాత్రాన మీకు వచ్చే నష్టం ఏముండదు. అబ్బాయి పరీక్ష పాస్ అయ్యి ఏదో 4 రాళ్ళు తెస్తేనే గాని రోజు నడవని వాళ్ళు పరీక్ష కోసం ఆరాటపడ్డారంటే అర్థం ఉంది. మీకేం లక్షాధికారులు. అబ్బాయి చదివి పాస్ అయినా పాస్ కాకపోయినా ఉద్యోగం చేయాలన్న బాధ ఏం లేదు. ఈసారి కాకపోతే మరొకసారి అవుతాడు. దానికోసం మీరింత ఆరాటపడటం అనవసరం అంటాను. అమ్మమ్మ, అలా అనేయకండి. మా వాణ్ణి డాక్టర్ పరీక్ష చదివించాలని నా కోరిక. ఎలాగైనా ఈ పరీక్ష పాస్ అయిపోతే డాక్టర్ పరీక్షకి చదివించేస్తాను వాడిని. సీటు గట్రా అంతా ఏర్పాటు చేసేశాను. పరీక్ష పాస్ అయిపోయాడని అనిపించుకుంటే చాలు, మిగతాదంతా నేను చూసుకుంటాను. అందుకే తమ కాడికి ఇంత అర్జెంటుగా పరిగెత్తుకు వచ్చాను. కాస్త దయ్యుంచి మా వాడి పేపర్ చూసి పెట్టండమ్మా. ఈ చిన్న సాయం చేస్తే చాలు. అంటే ఈ పరీక్ష ఎలాగో అలాగా మార్కులు వేయించన్నా పాస్ చేయించి ఏ మెడికల్ కాలేజీలో డొనేషన్ కట్టి మెడిసిన్లో చేర్పిస్తాడన్నమాట కొడుకుని. డబ్బుంటే ఈ లోకంలో చేయలేని పనులే ఉంటాయి. ఇలాంటి వాళ్ళు పరీక్షలు పాస్ కాని వాళ్ళందరూ డబ్బిచ్చి ఏ కాలేజీలోనో సీటు సంపాదించడం, అక్కడో 10 ఏళ్ళు చదివి ఎప్పటికో డిగ్రీ చేత పట్టుకోవడం, సవ్యంగా పాస్ కాకపోతే మళ్ళీ డబ్బు కుమ్మరించి డిగ్రీ తీసుకోవడం, ఇలా ఉన్నాయి ఈ రోజుల్లో చదువులు. ఇలాంటి చదువులు చదివి దేశాన్ని ఉద్ధరించడానికి ఊరి మీద పడుతుంటే మన దేశం ఇంతకంటే ఎలా బాగుంటుంది? రేపొద్దున ఈ అబ్బాయి ఈనాడు పియూసీ పరీక్ష స్వశక్తితో పాస్ కాలేకపోయినా డాక్టర్ అయిపోతాడో, బోర్డు కడతాడో, లక్షలు ఆర్జిస్తాడో. రోగానికి సరిగ్గా మందులు ఇవ్వడం చేత కాకపోయినా పర్వాలేదు, డిగ్రీ ఉంటే చాలు. ఆ డిగ్రీ రావడం కోసం ఎంతటి అవినీతికైనా పాల్పడతారో, ఎంత డబ్బైనా కుమ్మరిస్తారో. అఫ్కోర్స్ ఇప్పుడు ఖర్చు పెట్టిన డబ్బుకి 10 డాక్టర్ డిగ్రీ చూపించి పెళ్లిళ్ల మార్కెట్లో సునాయాసంగా నష్టాన్ని భర్తీ చేసుకోవడమే కాక లాభం తీస్తారో. ఎంత లేదన్నా ఈ డాక్టరు పెళ్ళికొడుకుని వేలంలో నిలబెట్టి ₹1,00,000 పాట పాడిస్తాడో ఈ తండ్రి. ఆ 1,00,000 ముందు ఇప్పుడు ఖర్చు పెట్టిన ఏ 10-15 వేలు ఎంత? అంతా డబ్బు మహత్యం. ఆ డబ్బు కోసం ఎంతకైనా ఏం చేయడానికైనా సిద్ధం. ఆలోచనలలో ఉన్న నన్ను చూసి ఆయన కాస్త మెత్తపడుతున్నాను అనుకున్నట్లున్నాడో. మీరింతగా ఆలోచిస్తున్నారో ఈ చిన్న పని చేయడానికి. మొన్న కాకినాడ వెళ్ళాను. ఆ మాస్టర్ గారు నిమిషాల మీద పని చేసిచ్చారు, మారు చెప్పకుండా. ప్రోత్సహిస్తున్నట్టు లోక విరుద్ధమైన పని నేనేం చేయబోవడం లేదని నచ్చ చెప్తూ మాట్లాడాడాయన. ఆశ్చర్యపోయాను నేను. అంటే ఒక్క సబ్జెక్ట్లోనే కాదన్నమాట. ఇలా ఎన్నింట్లో అయితే అన్నింట్లోనూ డబ్బిచ్చి మార్కులు వేయించి పాస్ చేయిస్తాడన్నమాట. నా ఒళ్ళు మండింది. అందరిలాగే నేను డబ్బుకు లొంగి చెప్పిన పని చేస్తానని ఎంతో నమ్మకంతో వచ్చిన ఆయన నమ్మకాన్ని సడలించాలి. డబ్బుకు లొంగని వాళ్ళు ఈ లోకంలో కొందరైనా లేకపోలేదని నిరూపించాలి. నన్ను అందరితో జతపరచడం సహించలేకపోయాను. నా ప్రత్యేకత నిరూపించుకోవాలి. ఎవరో కాకినాడలో లెక్చరర్ మాట్లాడకుండా చేశారట. పాపం ఏం చేస్తాడు? పెళ్ళాం పిల్లల బరువు బాధ్యతలు నెత్తిన ఉన్నవాడేమో డబ్బు మీద వ్యామోహపడి ఉంటాడో. నాకేం అలాంటి బాధ్రబందీలు లేవు. అన్యాయార్జితాలకి కక్కుర్తి పడాల్సిన అవసరం నాకేం లేదు. ఖచ్చితంగా చెప్పేయడానికి నిశ్చయించాను. చూడండి రెడ్డి గారు, ఇందాకటి నుంచి నాకు ఇలాంటి పనులు అలవాట్లేదని ఎన్నిసార్లు చెప్పినా మీరు వినిపించుకోకుండా ఏవో చెప్తున్నారో. ఎవరో చేశారని నేను చేయనక్కర్లేదు. నా ఆశయాలని, నా నిజాయితీని
డబ్బుకి అమ్ముకోవాల్సిన అవసరం ఇప్పటి వరకు నాకు కలగలేదు. ఇక ముందు కలగదని నా నమ్మకం. అంచేత మీరెంత చెప్పినా ఇలాంటి పని డబ్బు కోసం నేను చెయ్యను. ఆయన హతాశుడైనట్టు చూశాడు. ఆయన తన పని ఎంతో సులువుగా నిశ్చయంగా జరిగిపోతుందని, జరగడానికి కావలసిన ఆయుధం తన దగ్గర ఉన్నదని నిబ్బరంతో వచ్చి ఉంటాడు. వ్యవహారం ఇలా ఎదురు తిరుగుతుందని ఎదురుచూడని ఆయనకి ఈ సంఘటన క్రొత్త. ఏమనాలో, ఇంకెలా నన్ను వశపరుచుకోవాలో ఇదంతా ఆయన ఆలోచించని విషయం. తమరిలా అంటారని ఎన్నడూ అనుకోలేదు. ఏదో ఈ మాత్రం సాయం చేస్తారని గంపడాశతో వచ్చాను. అంత దూరం నుంచి ఎంతో దీనంగా అన్నాడు. అంత గంభీరమైన మనిషి అలా జావగారిపోవడం చూస్తే ఈయన ఇంత డబ్బుండి కొడుకు తెచ్చే లక్ష 1 ఏడాది ఆలస్యం అవుతుందని దానికోసం ఎందుకింత ఆరాటపడిపోతున్నాడు? ఈ మనిషికి డబ్బు మీద ఇంత కాపీనమా అనిపించింది. ఆ మాట అడగకుండా ఉండలేకపోయాను. మీరు ఈ పరీక్ష కోసం ఇంత ఆదుర్దా పడాల్సిన అవసరం నాకేం కనపడలేదు. లక్షాధికారులు మీ అబ్బాయిని ఇంకో ఏడాది చదివించగలరు. అబ్బాయి పరీక్షలు పాస్ అయ్యి ఆర్జించకపోతే రోజు గడవని వారు పడే ఆరాటం మీరెందుకు పడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఏదో పూట గడవని వాళ్ళు వచ్చి తమ అబ్బాయి పరీక్ష కోసం ఆదుర్దా పడినా, నన్ను సహాయం కోరినా అర్థముంది. అలాంటి స్థితిలో నేను జాలిపడి ఏదో సహాయం చేసినా అర్థం ఉంటుంది. మీ అబ్బాయి విషయంలో అలాంటి అవసరం నాకేం కనబడడం లేదు. ఈసారి ఛాన్సుకి కష్టపడి చదివితే తప్పక పాస్ అవుతాడు. దానికోసం మీరు ఇంత ఆదుర్దా పడడం, నన్ను ఇరకాటంలో పెట్టి నాకిష్టం లేని పని చేయించడానికి ప్రయత్నించడం ఎందుకింత అవస్థ చెప్పండి? పెద్ద మనిషి కదా అని చెప్పవలసింది సౌమ్యంగానే చెప్పాను. అంతేనంటారా? నానా గడ్డి కరిచి మిగతా వాళ్ళ చేత మార్కులు వేయించి మెడికల్ కాలేజీకి సీటు రిజర్వ్ చేయించింది అంతా వృధానేనంటారా? తనలో తాను గొనుక్కున్నాడో. నేను నవ్వాను. మెడికల్ కాలేజీ సీటు ఎక్కడికి పోతుందండి? ఓ 10,000 మీవి కావనుకుంటే ఎప్పుడు పడితే అప్పుడు మీకోసం రెడీగా ఉంటుంది. ఆయన ఉంగరాలు సవరించుకున్నాడు. తల గోక్కున్నాడు. ఇంకా ఏదో చెప్పాలని ఆరాటపడుతున్నాడు. ఎంతకీ వదిలేట్టు లేడని నేను కుర్చీలోంచి లేచి కవర్ తీశాను ఇయ్యడానికి. అమ్మా, తవరెలాగో నిక్కచ్చిగా తమ అభిప్రాయం చెప్పేశారు. ఏం చేస్తానో నా ప్రాప్తం ఇంతేననుకుంటాను. పోనీ చిన్న సాయం చేసి పెట్టండి. వాడి పరీక్ష పాస్ అయ్యాడో లేదో ఒక్కమారు పేపర్ చూసి చెప్పేస్తే ఇక ఈ ఏడాదికి ఆ సీటు వద్దని రాసేస్తాను. వాళ్ళు మా వాడి కోసం ఓ సీటు అట్టే పెట్టారు. ఏదో సంగతి వాళ్ళకి రాయాలి గందా. ఒక్క క్షణం పేపర్ చూసి చెప్పేయండి చాలు. ఆశగా ఆగాడు. ఒక్క క్షణం సందేహించాను. నా అభిప్రాయం ఖచ్చితంగా చెప్పాను. నేనే సాయం చేయనని ఆయనకి అర్థమైంది. ఆ ఒక్క మాట చెప్పేస్తే వెళ్ళిపోతాడు. తొందరగా ఆయన్ని వదులుచుకోవడానికి అంతకంటే మార్గం కనబడడం లేదు. సందేహిస్తూనే నెంబర్ అడిగాను. ఏమిటో మీరు ఎంత చెప్పినా నన్ను ఇరకాటంలో పెడుతున్నారో. చిన్నగా విసుక్కొని డ్రాయర్ తెరిచాను. క్షమించండమ్మా, నిజమే తమకి శ్రమ ఇస్తున్నాను, మరేమనుకోకండి. అతి వినయంగా క్షమాపణ కోరాడు. పేపర్లు బయటికి తీయకుండానే గబగబా ఆ నెంబర్ కోసం వెతికాను. ఆ కట్టల్లో కావలసిన నెంబర్ కనిపించగానే మార్కులు మాత్రం చూశాను. 18 మార్కులు. పాసు మార్కుకి సగానికి సగం తక్కువ. ఆ మాట చెప్పాను. ఆయన ముఖం నల్లబడింది. పోయిందన్నమాట పరీక్ష అనుకుంటూనే ఉన్నాను అన్నాడు. చూశారా, 1 కాదు 2 కాదు తక్కువ. నేనే కాదు, ఎవరైనా ఇలాంటి స్థితిలో ఏం సాయం చేయగలరు చెప్పండి అన్నాను డ్రాయరు మూసేసి. తవరు తలుచుకుంటే ఇదో లెక్క. తమకి దయలేదు గాని ఆ ప్రక్క 1 4 క్రింద ఎంత సులువుగా మారిపోతుంది. ఎటొచ్చి తవరు దయ్యుంచాలి మాలాంటి వాళ్ళ మీద అంటూనే మరో ప్రక్క జేబులోంచి ఇంకో కవర్ తీసి, మీ దయ మా ప్రాప్తం, నీట ముంచినా పాల ముంచినా మీదే భారం, మరి వస్తా దయ్యుంచండి. కవరు టేబుల్ మీద పెట్టి, వాణ్ణి పాసు చేయించే భారం మీదే అని గబగబా వెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు. తెల్లబోయాను నేను. ఇంత చెప్పినా ఇచ్చింది చాలక మరో ఇంత ఇచ్చి ఎంత ధైర్యంగా వెళ్ళిపోతున్నాడు. డబ్బిచ్చి వెళ్ళిపోతే చచ్చినట్టు ఆ డబ్బు తీసుకున్నందుకు కృతజ్ఞతతో కాకపోయినా మరో దారి లేక పాస్ చేస్తానని ఆయన ఉద్దేశం కాబోలు. కోపం కట్టలు తెంచుకుంది నాకు. ఆగండి అన్నాను కఠినంగా. ఓ కవర్ తీసి చూశాను. 500 రూపాయల నోట్లు. ఇది మార్కులు చూసి చెప్పడానికి లంచం.
మరో కవర్ తీశాను. మరో 500 మార్కులు వేసేందుకు లంచం. 1000 రూపాయలు ఒక సబ్జెక్టు పాస్ అయ్యేందుకు. ఇలా ఎన్ని వేలు ఖర్చు పెడతాడో మొత్తం పరీక్ష పాస్ అనిపించుకోవడానికి. మీరేదో పెద్ద మనుషులు కదా అని ఇంతసేపటి నుంచి ఎంతో ఓపిగ్గా మాట్లాడాను. ఎంత చెప్పినా కూడా మీ జబర్దస్తి ఏమిటి? ఈ డబ్బు తీసుకుని వెంటనే వెళ్ళండి, లేకపోతే పర్యవసానం ఎలా ఉంటుందో మీరే చూస్తారు ఇప్పుడే. వ్రేలితో గుమ్మం వంక చూపిస్తూ కోపంగా అన్నాను. ఆయన మొహం ఎర్రబడింది. నా వంక తీక్షణంగా ఒకసారి చూసి కవర్లు జేబులో పెట్టుకుని గబగబా వెళ్ళి కారులో ఎక్కి తలుపు దడాలున వేశాడు. కారు వెళ్ళిపోయింది. తేలిగ్గా నిట్టూర్చి వీధి తలుపులు వేసి వెనుదిరిగాను. 1000 రూపాయలు తక్కువ మొత్తం కాదు, కావాలంటే ఇంకా ఇస్తాడు. అంత సొమ్ము వదులుకునే మనస్థైర్యం ఎంతమందికి ఉంటుంది? డబ్బు ప్రభావానికి లొంగేవాళ్ళున్నంత వరకు ఈ చదువులు ఇలాగే ఉంటాయి. ఓ మంచి పని చేశానన్న తృప్తితో గర్వంగా నన్ను నేను అభినందించుకున్నాను. నమస్కారం, గుర్తున్నానా మీకు? క్లాస్ అయ్యాక స్టాఫ్ రూంలోకి వస్తుంటే వరండాలో ఓ పెద్ద మనిషి నమస్కారం పెట్టి పలకరించాడు. ఆయన్ని ఎక్కడో చూసినట్లు అనిపించింది నాకు, కానీ గుర్తు రాలేదు. సరిగ్గా జవాబు చెప్పలేక అలా చూస్తూ నిల్చున్నాను, ఆలోచిస్తూ గుర్తు చేసుకుంటూ. మర్చిపోయి ఉంటారు, ఓసారి తమ దర్శనం కోసం బెజవాడలో మీ ఇంటికి వచ్చాను. బెజవాడలో అంటే 2 ఏళ్ల క్రిందట అన్నమాట. ఎప్పుడొచ్చాడో ఎందుకు వచ్చాడో సరిగ్గా జ్ఞాపకం రాకపోయినా ఏదో ఆయన్ని చూసిన గుర్తు మాత్రం ఉంది. మర్చిపోయారు తమరు. మావాడి పియూసీ మార్కుల కోసం మీ కాడికి వచ్చాను గందా, అప్పుడే మరిసారు తమరు. అవునులేండి, మాలాంటోళ్ళు ఎందరో వస్తుంటారు మీ కాడికి, అదోలా నవ్వుతూ అన్నాడాయన. చటుక్కున గుర్తుకొచ్చింది. అవును, 2 ఏళ్ల క్రితం నేను బెజవాడలో ఉన్నప్పుడు కొడుక్కి మార్కుల కోసం లంచం ఆశ చూపించి పాసు చేయమన్న ఈరపరెడ్డి. అవునవును, గుర్తుకొచ్చారు. చాలా రోజులైంది, వెంటనే గుర్తుపట్టలేకపోయాను. ఇక్కడికి ఏం పని మీద వచ్చారు? మేము హైదరాబాద్లోనే ఉంటున్నాం ఇప్పుడు. మా పిల్లని కాలేజీలో చేర్పించడానికి వచ్చాను. పియూసీ క్లాసు చదువుతుందమ్మాయి. ఆహా అని ఇంకేం అనకుండా ముందుకు ఓ అడుగు వేశాను, నమస్కారం పెట్టి వెళ్ళొస్తానని చెప్పి. కానీ అంతలోనే వాళ్ళ అబ్బాయి సంగతి గుర్తొచ్చి అడగాలన్న కుతూహలంతో వెనక్కి వచ్చాను. అన్నట్టు మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఏం చదువుతున్నాడు? ఆయన అదోలా నవ్వాడు. ఏదో తమ దయవల్ల మెడికల్ కాలేజీలో చదువుతున్నాడు. ఆహా, మొత్తం మీద అన్నట్టుగానే అబ్బాయిని మెడిసిన్ చదివిస్తున్నారన్నమాట. తర్వాత సెప్టెంబరు ఛాన్స్లో పాస్ అయ్యాడా? మార్కులు బాగా వచ్చాయా ఆసారి? కుతూహలంగా అడిగాను. సెప్టెంబర్ కాదండి, మొదటి ఛాన్స్లోనే పాస్ అయిపోయాడు. వెంటనే మణిపాల్లో చేర్పించాను. అదో రకంగా అతని కళ్ళు మెరిశాయి. తెల్లబోయాను నేను. మొదటి ఛాన్స్లో ఎలా పాస్ అయ్యాడు? తక్కిన పేపర్ల సంగతి నాకు తెలియకపోయినా నా దగ్గర ఉన్న పేపర్లో 18 మార్కులు వచ్చిన ఆ అబ్బాయి ఎలా పాస్ అయ్యాడు? ఆశ్చర్యంతో చూశాను. బహుశా యూనివర్సిటీ ఏ రిజిస్ట్రార్కో డబ్బు బాగా ముట్టజెప్పి చేయించారేమో అయి ఉంటుంది. ఈయన ఇంటికొచ్చి అడగబట్టి ఫలానా నెంబరు ఎన్ని మార్కులు వచ్చాయో నాకు గుర్తు ఉంది, కానీ లేకపోతే పేపర్లు దిద్ది పంపించాక ఎవరెవరు పాస్ అయ్యారో ఫెయిల్ అయ్యారో గుర్తు ఎవరికుంటుంది? అక్కడ ఏం చేసినా మాకు తెలియదు కదా. పాస్ అయ్యాడా? మొదటి ఛాన్స్లో పాస్ అయ్యాడా? అదెలాగా? 18 మార్కులు వచ్చిన మీ అబ్బాయి ఎలా పాస్ అయ్యాడండి? ఆశ్చర్యపోతూ అడిగినట్టు అడిగాను. తమదయ్యుంటే పాసు కావడానికి ఏముందండి? తమరు అలా అన్నారు, కానీ మీ మనసెంత మంచిదో నాకు తెలీదా? వెకిలి నవ్వు నవ్వాడు. దిమ్మరపోయాను. నా దయ్యుంటే పాస్ అవ్వడం ఏముందంటాడు? ఏమిటి? నేనేం దయ చూపలేదు. నా చేత్తో ఇంకో 1/2 మార్కు కూడా ఆ పేపర్ మీద వేయలేదు. నా మనసు చాలా మంచిదంటాడేమిటి? అంతా గందరగోళంగా అనిపించింది. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. నేనేం మీ అబ్బాయికి మార్కులు వేయలేదే. నేను దయ చూపడం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. పోనీండమ్మగారు, అయిపోయిన దానికి ఇప్పుడెందుకు? ఏదో తమరు కాస్త జాలిగా ఆలోచించారు. వాడి పరీక్ష పాస్ అయింది, అంతే చాలు నాకు. మళ్ళీ అదే మాట. రెడ్డిగారు, మీరేమంటున్నారో నాకు అస్సలు తెలియడం లేదు. నాకు తెలిసి ఇలాంటి పని నేనెప్పుడూ చేయలేదు. మరి ఇదెలా సాధ్యమైంది? దయచేసి తిన్నగా చెప్పండి. నాకు ఇలాంటి మాట రావడం ఇష్టం లేదు. ఇదెలా జరిగిందో చెప్పండి. మీరెవరికో యూనివర్సిటీలో డబ్బిచ్చి పాస్ చేయించి ఉంటారు. నేను చేశానంటారేమిటి?
కాస్త తీక్షణంగా అడిగాను. అబ్బే రామరామ, తమరి సేత్తో తమరేసిన మార్కులే. మరి నేనెవరి కాడికి వెళ్ళలేదండి, అందుకే తవరిది జాలిగుండే అన్నాను అని అతి వినయంగా అన్నాడు. ఒక్కొక్క మాట వింటుంటే ఈ పజిల్ మరింత చక్కగా తయారవుతుంది. భలే గడుసువాడు, మాట తిన్నగా చెప్పకుండా నేనే దయ చూపించానంటాడు. నా తల వేడెక్కింది, దాంతోపాటు కోపం కూడా వచ్చింది. ఇది చాలా బాగుంది రెడ్డిగారు, నా చేత్తో నేను ఒక్క మార్కు వేయలేదు మీ అబ్బాయి పేపర్ మీద. మరి ఇదంతా ఎలా జరిగిందో మీకే తెలియాలి. అవునులేండి, మీ దగ్గరున్న డబ్బుతో మీరు సాధించలేనిది ఏమీ ఉండదు. కానీ అనవసరంగా ఇలాంటి వాటిలో ఇరికించి నా పేరుకి అప్రతిష్ట తేకండి. ఇలాంటివి నాకిష్టం లేదు కఠినంగా అన్నాను. ఆయన అదోలా నవ్వాడు. అలా అనేస్తే నేనేం చెప్పగలనమ్మగారు? నా మాట మీద మీకు నమ్మకం లేకపోతే నేనేం చేయగలను? పోనీలేండి గాని, నేను 3వ క్లాసులోనో 4వ క్లాసులోనో ఓ పాఠం చదువుకున్నాను. అదెవరో బెంగాలీ ఆయన, విద్యాసాగరో మరెవరో, ఓరింటికి విందు భోజనానికి వెళ్ళాడట. మామూలు బట్టలేసుకుని. ఆడి బట్టలు చూసి ఎవరూ లోపలికి రానీలేదంట. ఆ ఫలానా ఇంటికెళ్ళి మంచి బట్టలేసుకుని గుర్రబగ్గీలో రాగానే అందరూ ఎదురెళ్ళి ఆహ్వానించారట. అప్పుడు అనుకున్నాడంట ఆయన, ఈ గౌరవం డబ్బుకి గాని మనిషికా అని. ఆయన మాట్లాడేదేమిటో అర్థం కాక ఈ అసందర్భపు మాటలేమిటని విసుగు వచ్చింది నాకు. ఇదంతా మీరెందుకు చెప్తున్నారు? నేనన్నదానికి దీనికి సంబంధం ఏమిటి? రెడ్డిగారు వ్యంగ్యంగా నవ్వాడు. ఆ అదే, ఇన్నాళ్ళు నేను డబ్బుకే విలువ, ఏసానికే విలువ అందరూ ఇస్తారని ఆయనలాగే అనుకున్నాను. కానీ మీ కాడికి వచ్చేసరికి అదంతా తప్పైపోయింది. నా కారు, నా లచ్చలు, నా ఉంగరాలు, నా వందలు, నా ద్రాక్ష పళ్ళు ఏవీ చేయలేని పని 1/2 డజను బత్తాయి పళ్ళు, జంధ్యం పోగు, నీరు కావి అంగోస్త్రం చేసేసింది. మరి ఆడ్నుంచి ఈ కొత్త పాఠం నేర్చుకున్నాను. వస్తానమ్మా, చాలాసేపు నిలబెట్టేశాను మిమ్మల్ని. మా అమ్మాయిని కూడా ఓ కంట కనిపెట్టి చూడండి. తెల్లపోయి చూస్తున్న నాకు ఓ నమస్కారం పెట్టి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ఈరపరెడ్డి. స్టాఫ్ రూంలోకి ఎలా వచ్చి కూర్చున్నానో నాకే తెలియదు. 1/2 డజను బత్తాయి పళ్ళు, నీరు కావి, అంగాస్త్రం, జంధ్యం పోగు నా బుర్రలో గిరగిరా తిరిగాయి. 2 ఏళ్ల క్రితం జరిగినది గుర్తు తెచ్చుకోవడానికి ఎక్కువ ప్రయత్నం అవసరం లేకపోయింది. గుర్తు రాగానే ఆవేశంతో ఆగ్రహంతో వణికిపోయాను. ఎంత మోసం, ఎలాంటి పన్నాగం! ఎముకల గూడులా ఉన్న సద్బ్రాహ్మణుడు 3 మూరల అంగోస్త్రంతో, జంధ్యం పోగులతో, విభూతి పట్లతో ఉన్న అయవారపు బ్రాహ్మణుడు గుర్తుకు వచ్చాడు. ఆయన జాలికత విని కరిగిపోయాను. తిండి లేదన్నాడు, భార్య రోగిష్టిదన్నాడు, 5గురు ఆడపిల్లలు గుండెల మీద కూర్చున్నారన్నాడు. ఏకైక పుత్రరత్నం ఈ పరీక్ష పాస్ అవుతాడని గంపడాశ పెట్టుకున్నాడు. ఈ పరీక్ష పాస్ అయితే ఏదో ఆఫీసులో ఎవరో ఆఫీసర్ కాళ్ళు పట్టుకుని ఉద్యోగం స్థిరపరుస్తాడట. ఆ ఉద్యోగంకి ఈ పరీక్ష పాస్ అవ్వాలట. ఆ ఆఫీసరు ఉద్యోగం ఇస్తానని మాటిచ్చాడట. పరీక్ష పాస్ అయితే చాలట. అబ్బాయి ఎంతో కష్టపడి చదువుకున్నాడు. ఈ పరీక్షకు ముందు జ్వరం వచ్చి ఈ ఒక్క పేపరే కాస్త పాడు చేశానన్నాడట కొడుకు. నేను ఈ సాయం చేయకపోతే అందరం కలిసి ఈ కృష్ణలో కట్టకట్టుకొని చావటం మినహా మరో దారి లేదని దీనాతి దీనంగా ప్రార్థించాడు. జబ్బుతో తీసుకుంటున్న ఆ తల్లి ఈ కొడుకు చేయబోయే ఉద్యోగం కోసమే ప్రాణాలు నిలుపుకొందని జాలిగా చెప్పాడు. కుచేలుడు ఆనాడు శ్రీకృష్ణ పరమాత్మకి అటుకులు తెచ్చిచ్చినట్టు 1/2 డజను బత్తాయి పళ్ళు మినహా ఏమీ ఇవ్వలేని పేదవాడిని అని పాదాల దగ్గర పెట్టాడు. నా వల్ల కాదన్నా, ఇలాంటి పని చేయలేనన్నా నా కాళ్ళని పట్టేసుకున్నాడు. మీరు కాదంటే మరి గత్యంతరం లేదంటూ వలవలా ఏడ్చాడు. నన్ను ఇబ్బందిలో పెట్టి ఇరకాటంలో పడేసి సానుభూతి సంపాదించి జాలితో కరిగేటట్టు కన్నీటి కథ చెప్పి నేను మాటిచ్చే వరకు, అభయం ఇచ్చే వరకు కాళ్ళు వదలని ఆ బ్రాహ్మడు గుర్తొచ్చాడు. ఎంత దగా, ఎంత మోసం! ఈ రెడ్డి ఎంత నాటకమాడాడు! 5ో 10ో ఆ బ్రాహ్మడి చేతిలో పెట్టి తన అవసరానికి ఎంత చక్కగా వినియోగించుకున్నాడు. నేనన్నమాట ఆధారంతో ఎంత పన్నాగం పన్ని నా కళ్ళు కప్పాడు. నన్నెంతలో బోల్తా కొట్టించాడు. అయినా నేనెలా మోసపోయాను? ఆ రెడ్డి కొడుకు నెంబరు, ఈ బ్రాహ్మడు చెప్పిన నెంబరు ఒకటేనన్నా గుర్తులేనంత మందమతినెలా అయ్యాను? పేపరు చూసి మార్కులు వేసేటప్పుడైనా పోలిక పట్టలేనంతగా నా బుర్ర ఎలా మొద్దుబారిపోయింది? అంతలా నా కళ్ళు ఎలా మూసుకుపోయాయో!
ఈ 18 మార్కుల అబ్బాయి రేపొద్దున డాక్టర్ అయ్యి ప్రజాసేవ చేయడానికి రాసుంటే ఆపాలన్నా ఆపడం నా తరమా? ఇలాంటి దేశోద్ధారకులు దేశాన్ని ఉద్ధరించడానికి రాసుంటే నాలాంటి వాళ్ళ కళ్ళు మూసుకుపోయే ఉండాలి. నా చేతిలో ఏముంది ఇలాంటివి ఆపడానికి? నేను నిమిత్త మాత్రురాల్ని అంతే. చేతకాని నవ్వు ఒకటి నవ్వుకొని క్లాసుకు బయలుదేరాను. సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.